హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తొంకాయ కూర చేస్తున్నాను. వంకాయలు, టమాటాలు, కొద్దిగా చింతపండు, కరివేపాకు, కొబ్బరి, అల్లం, కొత్తిమీర, వెల్లిపాయలు, చెక్క, లవంగాలు, పల్లీలు, వేయించుకున్న పల్లీలు, ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. నేను రోట్లో దంచుకుంటున్నాను అండి, మిక్సీకి వేసుకోకుండా రోట్లో దంచుకుంటున్నాను. ఫస్ట్ కొబ్బరి వేసుకున్నాము, చెక్క, లవంగాలు, అల్లం, తెల్ల ఎల్లిపాయలు, కొత్తిమీర అండి. మెత్తగా దంచుకోవాలండి రోట్లోనే బాగా. నేను దీంట్లో కచ్చాపచ్చి రోట్లో దంచుకొని కొద్దిగా మిక్సీ కడుచుకున్నానండి. అంత మెత్తగా రాదు కదా మనకి, అందులోని గుత్తొంకాయ కదా, అందుకని మిక్సీ కడుచుకున్నాను. ఇప్పుడు పల్లీలు వేసుకున్నామండి మనం. అంతేనండి, మెత్తగా దంచుకోవాలి ఇట్లా. దీంట్లోకి మనం మసాలాలన్నీ వేసుకున్నాం. ఇప్పుడు మనం మసాలా దంచుకున్నాం కదండి, అది వేసుకున్నాము. పసుపు, చిటికెడు పసుపు, కారం తగినంత వేసుకోవచ్చు. నేను మాత్రం 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి అండి, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, చింతపండు, టమాటా వేసుకున్నామండి. ఇప్పుడు టమాటా, ఏనండి ఇది. మనం ఇప్పుడు వంకాయలు కోసేసుకున్నాము. కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో కుప్పేసుకున్నాము. వంకాయ కోసేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా 4 పచ్చాలుగా కోసేసుకున్నాము. ఇట్లా పెట్టుకుందామండి. 4 పచ్చాలు చేసి మధ్యలో పెట్టేద్దాము. అంతేనండి. ఇట్లా మసాలా అంతా దీంట్లోకి వేసుకోవాలి మనం. వాటికైనా కొద్దిగా మిగిలింది, ఇది మనం తర్వాతకి వేసినప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు,
కరివేపాకు, వంకాయలు వేసుకున్నామండి. ఇది నూనెలోనే మగ్గాల బాగా, నూనెలో మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గ పెట్టుకున్నామండి. మూత వేసుకొని బాగా ఎర్రగా మగ్గించుకోవాలండి. వేగినాక ఇన్నే మసాలా అంతా వేసుకున్నామండి. ఇవి మసాలా నీళ్ళండి, రోట్లోకి కొద్దిగా దీంట్లోకి వేసుకున్నామండి. అంతేనండి, మగ్గింది కదా. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాండి, కట్ చేసుకొని. ఇంతేనండి, ఇడ్లీకి మేము సద్దరొట్టె చేసినామండి. చపాతీ అయినా బాగుంటుంది, రొట్టె అయినా బాగుంటుంది. మేము సద్దరొట్టె చేసినామండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.